దేవదేవుడు మరొక పర్యాయం ఆరోగ్యాన్ని ఆశించుకున్నాను. స్థానిక పెద్దలకు, యవనస్తులకు ప్రత్యేక వందనాలు. దేవుని పేరటి ప్రేమించి వచ్చిన దేవుని బిడ్డలు మీ అందరికీ రెండు చూపించి వందనాలు తెలియజేస్తున్నారు. వందనాలండి. వచ్చిన అవుతూ చెప్పిన వందనాలు. నేనే నీరసంగా ఉన్నట్టు మీరు నాకన్నా నీరసంగా ఉంటుంది. నేను చాలా నీరసంగా ఉన్నాను. నేను మాట్లాడలేను అనుకున్నాను. ఏం లేదు, వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే గాడాల్లో ఈ ఉదయాన్నే మాట్లాడుతుంటే అక్కడ లేనిపోయి కూర్చోండి లోపల. మొన్న మీరే పుట్టినరోజు కూర్చోలేకపోయారు కదా, అలాంటిది అక్కడ ఎంత వేడన్నది మీరు అర్థం చేసుకోండి. సో అక్కడ మాట్లాడేటప్పటికి ఓపిక అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పటికి మళ్ళీ కొత్త ఓపిక రావాల్సి వస్తుంది. ఏదేమైనా నాకు చక్కటి ఓఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళకి కూడా వందనాలు. దేవుడు మీ అందరిని దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఒక విషయం వాస్తవం. దేవుడు తెలియజేసినట్టు శరీర పురుషుడు లేదా బాహ్య పురుషుడు దినదినము క్షీణించిపోయిన ఆంతర్య పురుషుడు వర్ధిల్లుతున్నాడు అంటాడు ఒక ఆయన. ఏ పురుషుడు వర్ధిల్లుతున్నాడంట? ఆంతర్య పురుషుడు. అంటే బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఈ శరీరం నలిగిపోయినా పర్లేదు, బలహీనమైన పేరు పర్లేదు, కానీ మన ఆత్మ బలంగా ఉండాలి. ఎందుకు ఆత్మ బలం అంటే ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయనది అన్నాడు. అంటే జీవించేది ఏది? ఆత్మ. ఇది గట్టిగా అంటే ఒక 70 ఏళ్ళు ఉంటుంది, ఒక 80 ఏళ్ళు ఉంటుంది, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఒక 100 ఉంటుంది అనుకుందాం. 100 తర్వాత ఇంక ఈ శరీరం మనకు కనబడదు. ఇది మరలా మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ శాశ్వత కాలం ఉండేది ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ బాగుండాలి అని అంటే దానికి ఖచ్చితంగా బలం అవసరం. ఆత్మకు బలాన్ని ఇచ్చేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. సో ఆత్మను బలపరిచే వాక్యాన్ని మనం మిస్ కాకుండా, వదులుకోకుండా, నిర్లక్ష్య పెట్టకుండా ఈ వాక్యంలో ఎదగవలసిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ఇంక సమయాన్ని పాడు చేయకుండా దేవుని మాటల్లోకి నేను ప్రవేశిస్తాను. గత కొన్ని వారాల వ్యవధి నుండి అమూల్యమైన విషయాలను ఒక శీర్షిక మీద మనం నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ శీర్షిక? యూదులను పరిపాలించిన రాజుల చరిత్ర. ఎప్పుడో 2022లో ప్రారంభించామనుకుంటా రాజుల చరిత్ర, నాకు గుర్తుంది. ఇదంతా ఇది 2024 ఆరంభం. దరిదాపుల్లో సంవత్సరాలు దాటేశాయి. అప్పటి నుండి కూడా ఎందరి కొరకు నేర్చుకుంటూ, వింటూ, బలపడుతూ, స్థిరపడుతూ మనం దగ్గరికి వచ్చాం. మరలా చెప్తున్నాను, ఇది చిన్న విషయం కాదు. మీరు సింపుల్గా తీసుకుంటే, మీరు రాజమండ్రిలోని ఇతర సంఘాలకి వెళ్ళి అడగండి. ఇదిగో మాకు దరిదాపుల్లో 43 మంది రాజుల చరిత్ర తెలుసు, మీకు తెలుసు అని అడిగితే ఖచ్చితంగా తెలియదని చెప్తారు. ఎందుకనంటే ఈరోజు సంఘాల్లో వాస్తవాలతో కూడిన, చరిత్రతో కూడిన బోధలు లేవు. కొన్ని చోట్ల కనుమరిగిపోయాయి. కానీ మహాదేవుడు మనల్ని ప్రేమించబట్టి, మనల్ని ఆయన ఇష్టపడబట్టి ఎంతమంది చరిత్ర వినే అవకాశం మనకి ఇచ్చేది మనం ధన్యతగా భావించాలి. దరిదాపుల్లో రాజ్యం విడిపోకముందు 4 కోసం మాట్లాడుకున్నాం. విడిపోయిక ఇశ్రాయేలీలు 19 మంది కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దరిదాపుల్లో ఎంతమంది? 19 మంది అయ్యేది, ఇది 25. అంటే మొత్తం ఎంతమంది రాజుల చరిత్ర వినేసాం మనం? ఎదరకొచ్చాము, ఎలాగొచ్చాము? ఆశీర్వాదంగా ఎదరకొచ్చాము. ఎంతమంది చరిత్ర వినేసాం? మొత్తం 43 చరిత్ర, అంతే కదా? అది 19, ఇది 20, ఎంత? 39, 4, 43, అంతేనే కదండి? 43 చరిత్ర వినేసాం. 43 చరిత్ర వినేసి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్నదే మనం ఆలోచించాల్సిన విషయం. మరి అందులో అన్నీ గుర్తున్నాయా లేదన్నది విడిచిపెడతాను. మర్చిపో మాట్లాడుతాను, మీరు గుర్తుని చెప్పండి. సౌలు గారు రాజు కాకముందు ఏ పని చేసేవాడు? సౌలు గారు రాజు కాకముందు ఏ పని చేసేవాడు? ఇక పరీక్ష ఏం పెడతాను, మీరేం పాస్ అవుతారు చెప్పండి. సౌలు గారు రాజు కాకముందు సౌలు గారు గాడిని కాసేవాడు. నిజంగానే ఏం కాసేవాడు?
గాడ్. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలుగా. అంటే చిన్నప్పుడు బాగా దావీదు కూడా అందుకని చెప్పేశాడు. ఏమండి? సో మరి మర్చిపోకండి, అన్నీ గుర్తుండాలి మీకు. ఓకేనా? వెరీ గుడ్. కావాల్సింది ఈరోజు యూదులను పరిపాలించిన 20వ రాజు, ఈయనే చిట్ట చివరి రాజు. ఇంకా ఈ రోజుతో రాజుల చరిత్ర అయిపోయింది. ఓకే, మళ్ళీ వారం ఏం మాట్లాడుకుంటామేమో తెలియదు మొత్తం. సో ఈరోజుతో అయిపోతుంది ఎవరి చరిత్ర? రాజుల చరిత్ర. ఈరోజు మనం మాట్లాడుకుపోయే చిట్ట చివరి రాజు పేరు ఏంటంటే చెప్తున్నాను, రాసుకోండి. సిద్కియా. సిద్కియా, దీకి కావద్దు. సిద్కియా రాయండి అందరు కూడా. యూదులను పరిపాలించిన 20వ రాజు పేరు సిద్కియా. ఇంకొక పేరు ఉంది, బ్రాకెట్లో పక్కనది కూడా రాసుకోండి, మత్తన్యా. ఏం పేరు? మత్తన్యా. తావత్తు మత్తన్యా. ఓకే, ఈయన కొరకు కొన్ని ప్రాథమిక విషయాలు చెప్తాను, గబగబా నోట్ చేసుకుంటే మనం పాఠంలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 వచ్చేసి సిద్కియా అన్న పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే నా న్యాయాధిపతి అని అర్థం, లేదా న్యాయకర్త అని అర్థం. యెహోవాయే, దేవుడే నా న్యాయకర్త అని అర్థం. సిద్కియా అంటే అర్థం ఏంటి? దేవుడే నా న్యాయకర్త అని అర్థం. రెండవది 21 ఏళ్లకు 21 ఇయర్స్కి రాజు అయ్యాడు ఆయన. చిన్న వయసా పెద్ద వయసా? మంచి కుర్రోడు చేతికి రాజ్యం ఎత్తే ఏముంది? పడైపోద్దా? బాగుపడతా ప్రవీణ్ గారు? కుర్రోళ్ళ చేతికి ఎత్తే ఏమవుద్ది? పడైపోద్దా అంటారు. కుర్రోళ్ళు కుదురుగా ఉండాలండి. కుదురుగా ఉండకపోతే ఏమైపోద్ది? ఏదైనా పాడైపోద్ది. అందులోనూ కుర్రోళ్ళు కదా, అటు ఇటుగా ఉంటుంటారు. మరి సార్ ఏం చేశారు తెలియాలి మనకి. మొత్తానికి ఏ వయసు? 21 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. వెరీ గుడ్. మూడోది 11 ఏళ్ళు పరిపాలించాడు. 11 ఇయర్స్, 11 ఏళ్ళు పరిపాలన. ఏనా? ఎన్ని విషయాలు చెప్పారు మీకు? 3. నాలుగోది మొత్తం సిద్కియా అన్న ఈ పేరుతో బైబిల్లో 6 ఉన్నారు. ఎంతమంది? 6. నాకు నిద్ర లేదండి, రాత్రి నాకు నిద్ర వచ్చేది. మీ అందరూ కూడా ఆవలించుకున్న జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. జాగ్రత్త చూడాలి అందరూ కూడా. ఎంతమంది? 6. వచ్చినా చెప్తాను, గబగబ రాసుకోండి. నెంబర్ 1 రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11 నుండి 25 వచనాల్లో, సిద్ధార్థ్ గారు 11 నుండి 25 వచనాల్లో సిద్కియా అన్న పేరుతో అక్కడ ఒక అబద్ధ ప్రవక్త కనబడతాడు. అబద్ధ ప్రవక్త అంటే తప్పుడు బోధకుడు అని. ఓకే. రెండోది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో అక్కడ కూడా ఒక అబద్ధ ప్రవక్త కనబడతాడు ఇదే పేరుతో. ఏ పేరుతో? సిద్కియా అన్న పేరుతో. నేను ఎందుకు ముందే ఎక్కడెక్కడ ఉన్నారో వేరు ఎందుకు చెప్తున్నానంటారు? రేపన్న రోజు మీరు ఆ పేరు చూసి ఆ సిద్కియా ఈ సిద్కియా అని కన్ఫ్యూజ్ కాకూడదని. ఓకేనా? ఎంతమంది అయ్యారు? 2. మూడోది ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనంలో యెహోయాకీము కాలంలో ఒక సిద్కియా కనబడతాడు. యెహోయాకీం అంటే ఈయన ముందు కాక అంతకుముందు రాజు. ఓకేనండి? ఆయన కాలంలో ఒక సిద్కియా కనబడతాడు. ఎంతమంది అయ్యారు? 3. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చెర తర్వాత ఒక సిద్కియా కనబడతాడు. చెర తర్వాత. ప్రస్తుతానికి ఇంకెక్కడికి వెళ్ళలేదు, చెరకు వెళ్ళలేదు. ఇప్పుడు ఇంతో వెళ్ళిపోతారు. ఇంక లాస్ట్ దీని తర్వాత ఇశ్రాయేల్ అందరూ అక్కడ పోయి పడతారు బబులోని చెరలో. సో ఈ చెర తర్వాత ఒక సిద్కియా కనబడతాడు. చెర తర్వాత తెలుసు కదా, కోరేష్ అంటే పారసికులు కూడా అయిపోయాక మరలా మందిరం కట్టడానికి వస్తారు. అప్పుడు కూడా ఒక సిద్కియా కనబడతాడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మొదటి దినవృత్తాంతాలు 3:16లో యెకొన్యా కుమారుడైన సిద్కియా ఒక ఆయన కనబడతాడు. యెకొన్యా గారి కుమారుడు. యెకొన్యా ఎవరు? వెరీ గుడ్. యెహోయాకీనుకున్న మరొక పేరే యెకొన్యా. ఆయన ఎవరు? ఈయనకు ముందు పరిపాలించిన రాజు. ఆయన కొడుకు పేరు కూడా ఏం పేరు? సిద్కియా. ఓకేనా? ఎంతమంది అయ్యారు? 5. ఎంతమంది?
5. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆయనతో 6. ఓకేనా? మొత్తం సిద్కియా అన్న పేరుతో ఎంతమంది ఉన్నారు బైబిల్లో? 6 ఉన్నారు. రాజుగారి భార్య గారు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. సో మర్చిపోకండి, ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇకపోతే ఈ సిద్కియా తల్లిదండ్రుల కొరకు మనకు తెలియాలి. మీరు చెప్పండి, సిద్కియా తండ్రి పేరు ఏం పేరు? సిద్కియా తండ్రి పేరు మాట్లాడలేదు మీరు ఎవరు? జిగ్లర్ గారు అసలు మాట్లాడలేదు. సంగతులు మాట్లాడేటండి, వాక్యం అంటే మాట్లాడుతున్నారు మీరు ఎవరు? మాట్లాడాలి, కుర్రోళ్ళు మాట్లాడాలి, సంగతులు మాట్లాడాలి. ఎవరు? సిద్కియా తండ్రి పేరు ఏం పేరు? యెహోయాకీను కాదండి. సిద్కియా తండ్రి పేరు ఏం పేరు అంటే యోషియా. ఎవరు యోషియా? మనం నేర్చుకున్నాం కదా. ఆయనకి ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. అందులో 3వ కొడుకు పేరేటో సరే వెనక్కి తిప్పి చూడండి. ఏమండి సరే, 4 కొడుకులు యోషియాకి. వెరీ గుడ్. మొదటి వరుస చెప్పండి 4 పేర్లు: యెహోనాను, యెహోయాకీము, సిద్కియా, షల్లూము. అంటే యెహోయాహాజు అదర్వైజ్. ఓకేనా? ఇప్పుడు ఆ యోషియా గారు 3వ కొడుకుయే ఈరోజు మనం నేర్చుకుంటున్న సిద్కియా. అంటే ఇప్పుడు యెహోయాకీను ఏమవుతాడు? దీనికి అన్నగారి కొడుకు. ఓకేనండి? అంటే యెహోయాకీనికి ఈయన ఏమవుతాడు? చిన్నాన్న. ఓకేనండి? వెరీ గుడ్. క్లియర్ కదా? ఎవరికేం డౌట్ లేదు కదా? అంటే రాసుకోండి, తండ్రి పేరు యోషియా. తండ్రి పేరు ఏం పేరు? యోషియా. తల్లి పేరు ఎంతమంది భార్యలు? యోషియా. మన 20 బాబు ఎంతమంది భార్యలు? భార్యలు అన్న ఆయన అడిగారని బాధపడకండి, ఆయన చెప్తారు కదా. చెప్పావా ఎంతమంది భార్యలు యోషియాకి? పేర్లు గుర్తెట్టుకున్నారు కానీ వాళ్ళు ఎవరెవరు ఎటన్నా గుర్తెట్టు. 2. ఎవరా 2? అందులో మొదటి పేరు టమాటాలు ఉన్నారు కదండి మొదటి దాకా. జెబుదా, హమూటాలు. అందులో హమూటాలు గారు అబ్బాయి అనమాట. రాసుకోండి, తల్లి పేరు హమూటలు. అందుకే యోషియా చరిత్ర చెప్పినప్పుడు ఆయన చరిత్ర చాలా ముఖ్యం, ఆయన ఫ్యామిలీ హిస్టరీ చాలా ముఖ్యం అని పదే నొక్కి చెప్పాను మీకు నేను. ఏమా? వెరీ గుడ్. వాతావరణం బాగాలేదు, కొంచెం ఉక్కపోత కింద ఉంది, మీకు ఫ్యాన్ లేదు, కనీసం ఏసీ కూడా లేదు. మరి బాధలు ఉంటాయి. అలనాడు యేసుప్రభు వారు వాక్యం చెప్తుంటే ఇంకా నా చెట్టు ఉంది అక్కడ, ఎక్కడ కొండ మీద. టెంట్ కూడా వాళ్ళకేమీ లేదు. కానీ ఆ వాక్యంలోని మాధుర్యత సాయంత్రం అయిపోయిన ఎండావాన దేవుడు ఎరగండి, ఆకలి కూడా వేయలేదట. ఏమేయలేదు? ఎరబాబు అంటే అందుకే అన్నాడు కదా, జుంటే తేనె దారాల కంటే వెంటే. తింటే కాదు, ఏం చేస్తాయి? వెంటే. సో మరి వినాలే. మనం ఏమాత్రం డైవర్ట్ అయినా ఈ వాతావరణం అస్సలు మంచిది కాదు. ఈ 4 రోజులు ఎండాకాల వాతావరణం అస్సలు మంచిది కాదు. ఎంత బాగా చెప్పినా మీరు డైవర్ట్ అయిపోతారు. సో చాలా ఏకాగ్రత అనేది మీకు అవసరం, మర్చిపోకండి. ప్రార్థన చేయండి, వచ్చి వారు ఫ్యాన్లు వేసుకుందాం. మీరు అందరూ గోడ కట్టించేస్తే వందనమ్మా. ఏమండి మరి ఈ వారం వేయాలి కానీ మరి ఎవరైనా అట్టుకుపోతారేమో. ఇంకా మీకోసం నేనే ప్రవీణ్ రమ్మంటే కాలేదు అనడం నేనే కట్టాను. చూడండి, మీకు ఎండ ఎక్కడ తగిలద్దా నేనే కొనుక్కొచ్చి. ఎవరుంటారని చెప్పండి కదా. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ సమయాన్ని సహకరించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకేనా? తల్లి పేరు హమూటాలు, తండ్రి పేరు యోషియా. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చరిత్రలోకి వెళ్దాం. ఎవరి చరిత్ర? యూదుల చివరి రాజు అయిన సిద్కియా చరిత్ర. సాధారణంగా రాజుల చరిత్ర మనం నేర్చుకుంటున్నప్పుడు గుణపాఠం అనేది నేర్చుకుంటున్నాం. ఈయన చరిత్రలో ఒక్క పాట కూడా మనకు కనబడదు, అంత చెడ్డ అన్నమాట ఈయన. మరి ఏం చూస్తారంటే చాలా ఉన్నాయి చూడాలంటే, కానీ సమయాన్ని మనం కుదించుకొని 3 గుణపాఠాలు చూడబోతున్నాం. ఎన్ని గుణపాఠాలు రాసుకోండి. ఈ జీవితంలో మనం 3 గుణపాఠాలు చూడబోతున్నాం. ఎన్ని? 3. అందులో నెంబర్ 1 చూసే ముందు అందరూ తీయండి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. రాజుల 2వ గ్రంథం అందరూ తీయండి గబగబా. రాజుల 2వ గ్రంథం జాగ్రత్తగా చూడండి అందరూ కూడా. 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం తీసారండి? వెరీ గుడ్. 15 నుంచి అవుతాను. 15 నుంచి
24:17. మరియు బబులోను రాజు అతని పినతండ్రి, అతడంటే యెహోయాకీనని, యెహోయాకీనికి పినతండ్రి కదా, ఈయన బాబాయ్ కదా, వెరీ గుడ్. పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అని మారు పేరు పెట్టి, ఎందుకు పేరు మార్చాడు? వాళ్ళకి అలవాటు బబులోనీలకి. మొన్న కూడా చూసాం మనం, ఎస్తేర్ గ్రంథం మాట్లాడుకుంటున్నప్పుడు దానియేలుకి ఏం మార్చారు? పేరు మార్చేశారు. ఎస్తేర్కి ఏం మార్చేశారు? పేరు మార్చేశారు. ఇప్పుడు ఈ మత్తన్యాకు కూడా ఇలా ఏ పేరు పెట్టారంటే సిద్కియా అని పేరు పెట్టారు. ఏ పేరు? సిద్కియా. సరే, మత్తన్యాకు సిద్కియా అని పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించను. సిద్కియా యాలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడై అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాల నుండి పరిపాలన? 11 years, 11. తర్వాత అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా యొక్క కుమార్తెకు హమూతలు యెహోయాకీము ఏంటండి కీము యొక్క చర్య అంతటి చెప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత. ఎవరిలో నడిచాడంటే సారు? అది ఎవరు ఇన్స్పిరేషన్? ఎవరు? యెహోయాకీము. ఆయన ఎవరు? ఈయనకి ఏమవుతాడు? యెహోయాకీము ఏమవుతాడు? సిద్కియాకి అమ్మా అన్నగారు, అంతే కదా. ఆయన కూడా యోషియా కొడుకే కదా, రెండో కొడుకు, ఈయన మూడో కొడుకు. నేను అన్నాను, సాధారణంగా కొడుకులు చూసేది ఎవరిని? అమ్మా బాగా వినాలి మీరు, అన్నీళ్ళు, సూర్యబాబు, హరిబాబు వినాలి, మా వైపు సిద్ధార్థ్ గారు. కొడుకులు చూసేది ఎవరిని? తండ్రిని. కానీ ఈయన ఎవరిని చూస్తున్నాడు? నేను అంటాను, మనం కూడా చూడండి, మన మంచోళ్ళు ఎంతమంది మన వెనకాల ఉన్నా వాళ్ళని తీసుకోం. మనం ఎవరిని తీసుకుంటాం? ఎవడేదో అన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఉన్నారండి అలా వాళ్ళు? ఉన్న పలంగా ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, నా ఇన్స్పిరేషన్ యేసుప్రభు అండి అన్న వాళ్ళు చేసేటండి. ఎంఎస్ ధోని అండి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండి, ప్రభాస్ అండి, అవునా కదా. ఇంకొకటి అండి పవన్ కళ్యాణ్ అండి అంటామనమా? ఏరా బాబు అంటే మన ఇన్స్పిరేషన్ ఏంటి? చూస్తున్నారు మీరు అమ్మ, గొడవలు రప్పిద్దాం అనుకున్నారేంటి మీరు నాకు? ఏమండి నిజం చెప్పండి, అవునా కదా. అని అయ్యే కదా మనం తీసుకునే మాదిరిలు. కానీ చూడండి, తమ్ముడు అన్నగారిని ఏం తీసుకున్నాడు? మాదిరిగా. అంటే అర్థం చేసుకోండి, అన్నగారు మంచోడు కాదు కాబట్టి తమ్ముడు కూడా ఏమైపోయాడు? సూర్యబాబు, తమ్ముడు ఏమైపోయాడు? పాడైపోయాడు. అంటే గుర్తుంచుకోండి, తమ్ముడు అన్నయ్యని చూస్తాడా? చూస్తాడా? చూడ్డా? మా అన్నయ్య ఏం చేస్తున్నాడో నేను చేద్దామని అనుకుంటాడా? మీకు డౌట్ ఉందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అనుకుంటాడండి. ఎందుకంటే నేను ఓ తమ్ముడిని. ఒక విషయం చెప్పనా, మా వాడు ఏం చేసినా నాకు తెలియనివాడండి ఇప్పటికి. నేను రోజు అడిగాను, రే అందరికీ చెప్తా కదరా నీ సీక్రెట్లు అని, నాకు చెప్పలేట్రా అంటాను. మావాడు అంటాడు, ఒరే నేను పాడైపోయినా పర్లేదు, నేను చేయడం నువ్వు చూసావు అనుకో, నువ్వు ఎక్కడ పాడైపోతాను నాకు భయం రా అంటాను మావాడు ఇప్పటికి. అందుకే నా ముందు అసలు ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడానికి, అంటే నా ముందు అసలు ఇదిగా ఉండడాడు. ఇప్పుడు మా అన్నయ్యని చూసి ఇప్పటికీ భయం నాకు, ఎందుకంటే ఆడున్న ప్రవర్తన బట్టి. అంతే కదండి. మా నాన్నకైనా అంత భయపడిన, మా వాడికి అంత భయపడుతుంటాను నేను. మా అన్నయ్య అంటే అంత భయం నాకు. నేను చెప్పండి, ఈరోజు అన్నీళ్ళు అలా ఇన్స్పిరేషన్గా ఉంటున్నారండి. కొన్ని తప్పులు చేస్తే ఎక్కడ చేస్తాం? మొత్తానికి ఇంట్లోనే చేస్తుంటే ఇప్పుడు అన్నగారిని చూసి ఏమొచ్చేస్తే ఆటోమేటిక్గా తర్వాత వాళ్ళకి లోగు కట్టేస్తారు. అలా లోగు కట్టేయడం వల్ల మీరు పాడైపోతారు, మీ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతుంటారు. అర్థమైందా లేదా? అందుకని అన్నగారు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటోడు. అర్థమైందా? నాట్ ఓన్లీ అన్న, అక్క ఉన్నా సరే. అర్థమైందా లేదా? అక్కలైతే అక్కలో, మీ ముందు ఎవరైతే ముందుగా మొదట బిడ్డ ఎప్పుడు కూడా చాలా పెద్ద బాధ్యత. మనకు వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే, కర్మ ఏంటంటే, ఫస్ట్ పుట్టోళ్ళకి ఎక్కువ కారం పెడుతుంటాం మనం, అవునా కదా? పెడతాను నేను పెడుతున్నాను బాగుంది. ఆ ఎక్కువ కారం పెట్టేయడంతో వాళ్ళు ఎక్కువ నేర్చేసుకుంటే ఇప్పుడు తర్వాత ఎక్కువ కొడుతుంటాం. కానీ తర్వాత ఎదుగుతుంటారు కదా ఎరుగుతుంటే, ముందోళ్ళు చూసాడు డ్రైవర్ వాళ్ళు కదా, అలాగే పాడవుతుంటారు అనమాట. అంటే అర్థం చేసుకోండి, ముందోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ సిద్కియా పాడైపోయింది అలా అన్నగారి నుంచే. ఏనా నువ్వు గేమ్ ఆడితే తమ్ముడు ఏమాడతాడు? గేమ్ ఆడతాడు.
నువ్వు బయటకు పోతే తమ్ముడు ఏమనుకుంటాడు, ఓహో మా అన్నీ బయటకు పోతున్నాడు, నేను కూడా ఏం పోవాలి, బయటకు పోవాలి. అంటే మన 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 ప్రవర్తన మన తర్వాత వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది. అది అర్థం చేసుకొని మనం ఆలోచించవలసిన అవసరం ఉందా లేదా? సరే, వెరీ గుడ్. ఇప్పుడు అన్నయ్య చూసి పాడైపోయాడు. ఈయన ఎవరో సిద్కియా. పాడైపోతే ఏమైందంట చదువుతుంది చూడండి గబగబా. యోధా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖము నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ఏమంటాడంట? యుద్ధానికి వెళ్ళాడు కాదు, తిరగబడ్డం అంటే సిద్ధార్థ గారు, తిరగబడ్డం అంటే అర్థం ఏంటి? తిరగబడ్డం తర్వాత మీకు అర్థం వద్దులే. ఆ మాట అండర్లైన్ చేయండి, తర్వాత అడుగుతుంది మిమ్మల్ని, సరేనా? ఓకే. తర్వాత 25 వచ్చు. అతని ఏలుబడి అందు 9వ సంవత్సరం మందు 10వ మాసమున 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు. ఎవరా నెబుకద్నెజరు? దానియేలు గ్రంథంలో కనబడ్డాడు కదా, ఆయనే. అతని సైన్యమంతయు యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దాగి దాన్ని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము. ఏంటది? అంతకుముందు ఏంటది? క్షామము అంటే వెరీ గుడ్, కరువు. క్షామము అంటే అన్నీ ఉండడం. క్ష అంటే కరువు, క్షామము కరువు. అఘోరమాయను అంటే ఎక్కువైపోయింది. ఇందులో ఏ దేశంలో? యోధా దేశంలో. మర్చిపోకండి. ఎందుకని ఎవరు ముట్టడి వేశారు? బబులోను రాజు. ఏం పేరు ఆయన పేరు? నెబుకద్నెజరు. ఈలోపు ఏమైందంట? దేశములో జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులన్నా బబులోనీలన్నా ఒకటే. కల్దీయులు పట్టణ ప్రాకారమును పట్టుకొనగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్య ద్వారపు మార్గమున. ఏ దేశపు సైనికులలో? యోధా దేశపు సైనికులు పారిపోయారంట. ఏ రాజుని చూసి? నెబుకద్నెజరుని చూసి. ఇంకా సైనికులతో పాటు ఎవరు పారిపోయారు? అయితే కల్దీల పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళి, అంటే రాజుగారు కూడా ఏమైపోయాడు? రాజుగారు పారిపోయాడు. రాజుగారు ఎవరికి? సిద్కియా. సిద్ధు గారు మర్చిపోకండి. సిద్కియాకి ముందు పేరు సిద్ధునే. బాగా మీరంతా. ఆయన కూడా ఏమైపోయాడు? పారిపోయాడు. పారిపోతే ఏమైందంట? కల్దీయులు సైన్యము రాజును తరిమి అతని సైన్యమును అతని దూరముగా చెదిరిపోయినందున యెరికో మైదానముందు అతన్ని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని, అంటే సిద్కియాను పట్టుకొని రెబ్లా పట్టణమందు బబులోను రాజునకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపిరి. సిద్కియా కన్నులు దియ్యించి ఎత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయారు. అదే చెరలో చచ్చిపోయాడు. ఎవరు? సిద్కియా. అయిపోయింది చరిత్ర. తిరగబాటు చేశాడు బబులోను దేశం మీద. వాళ్ళు ముట్టడి వేశారు, పారిపోయేవాడిని పట్టుకున్నారు, కళ్ళ ముందే కొడుకులందరినీ చంపేశారు, కళ్ళు బీకేశారు, ఎత్తడి సంఖ్య చేతికి బంధించి చితగొట్టుకుంటూ చెరగొట్టుకుపోయి అదే చెరలో ప్రాణం పోతుంది. ఎవరు? సిద్కియా. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఎన్ని గుణపాఠాలు అన్నాను? 3. మరి ఇక్కడ నేర్చుకునే గుణపాఠాలు ఏమన్నా? ఇంకో చోట ఉంటారు. మీరు అన్నది కరెక్టే. బైబిల్ అంతా ఒక చోట లేదు. ఇప్పుడు మీరు నాకు మనసులో పెట్టుకోండి. పదే ఎందుకు ఆ విషయం అంటే, కేవలం ఇప్పుడు రాజులు చదివేసి అయ్యో సిద్కియాని అన్యాయంగా పట్టుతారని మనం అనుకోం. ఎందుకంటే నేను చేసిన మంచి లేదు, ఇక్కడ చెడు లేదు, అంతే కదా. పట్టుపోయారనే రాశాడు. మరి ఏం చేస్తే ఊరకనే ఎవడో పట్టుకోడు కదా. దేవుడు ఊరకనే ఎవరి మీదకి శిక్షలు రప్పించడు కదా. సార్ ఏం చేశారు ఏంటి అని అంటే, ఇందాక నన్ను ఎన్ని పనులు అన్నాను? 3 గుణపాఠాలు అన్నాను కదా. ఇప్పుడు చూద్దాం తీయండి అసలు సార్ ఏం చేశాడో. ఇప్పుడు దినవృత్తాంతాలు గమనం తీయండి అందరూ కూడా. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 11 నుంచి చదువుతుంది చూడండి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. ఈ మాట అక్కడ రాయలే. ఏ మాట చూడండి. ఆయన అంటే దేవుడు నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినలేదు. ఎవరో రాసుకోండి. మొట్టమొదటి గుణపాఠం
దేవుని సేవకుని మాట లెక్క చేయలేదు అని రాయాలి. ఎవరి మాట? దేవుని సేవకుడి మాట లెక్క చేయలేదు. ఎవరో? సిద్కియా. మీ అందరిని అడుగుతున్నాను నేను, దేవుని సేవకుడి మాట లెక్క చెయ్యాలా ప్రవీణ్ గారు? ఎందుకో ఆడలా మాట్లాడుతుంటాడు. అలా ఎందుకని అది? ఎందుకు వినాలరా అంటే ఆ చెప్పే దేవుడు మాట కాబట్టి. మనం మనుషుల్ని చూసామంటే అసలు మాటలు వినలేమండి. ఎవరిని చూడాలి? ఇప్పుడు ఇక్కడ ఈయనకి సేవకుడు ఎవరంటే ఇర్మియా. మీకు విచిత్రం చెప్పనా, ఇర్మియా అంటే అసలు చిన్న సేవకుడు కాదు, బైబిల్లోనే నెంబర్ 1 సేవకుడు అనాలి. నెంబర్ 1. ఎందుకంటే చిన్నప్పుడే పిలిచేశాడు దేవుడు ఇర్మియాని. ఇర్మియా, నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అబ్బాయి అన్నాడు. ఎవరిని? తెలుసా ఈ చరిత్ర మీకు? వెరీ గుడ్. ఏర్పాటు చేసుకున్నాను ఎక్కడున్నప్పుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. నేను ఎప్పుడో ఎబెద్ మెలెకు అని ఒక ఆయన కోసం చెప్తున్నప్పుడు చెప్పాను చరిత్ర అంతా మీకు. ఏర్పాటు చేసుకున్నానంటే ఇర్మియా అన్నాడు, అయ్యా నేను బాలుడిని, చిన్నపిల్లోడిని, నేనేటి వాక్యం చెప్పడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నాను? దేవుడు అన్నాడు, ఇర్మియా చిన్నపిల్లోడిని అన్న మాట నువ్వు రాను, నీ నోట నా మాట నేను ఉంచబోతున్నాను. చూద్దాం ఒకసారి తీయండి అందరూ కూడా ఇర్మియా గ్రంథం. ఆ సంభాషణ చాలా బాగుంటుంది, చూద్దాం అందరూ తీయండి. మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఎంత ఖచ్చితమైన సేవకుడు ఆ రోజుల్లో సిద్కియాకి దొరికాడో చూడండి. ఆయన ఎంత దురదృష్టవంతుడో సిద్కియా. చూద్దాం తీయండి అందరూ కూడా. ఏమండి? మొదటి అధ్యాయం ఏమండి 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండే బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను. ఎవరు చెప్తాడు ఈ మాటలన్నీ? ఇర్మియాకి. ఎవరు? దేవుడు. ఇర్మియా అంటున్నట్టు అందుకు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడనని నీవు ఏమన్నద్దు? చాలా అన్నట్టు. నేను ఎలా చేయగలను తమ్ముడు అంటే, అలా అనొద్దు అన్నాడు దేవుడు. నువ్వు చేస్తున్నావంటే నువ్వు చేయడం కాదు, నేను ఎన్నుకుంది ఎవరు, అది మనం మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా. ఓ మంచి మాట చెప్పనా, అసలు నేను పాస్టర్ గారిని అవుతానన్నది థాట్ కానీ ఉద్దేశం కానీ నాకు లేదంటే మా వాళ్ళకి అసలు లేదు. అంత రెబల్ ఉండేవాడిని అండి నిజంగా. మా ఇంట్లో మా తాతయ్య పేరు మా అన్నికి పెట్టారు. మా తాతయ్య గారు పెద్ద పాస్టర్ గారు, మొత్తం 24 సంఘాలు కాలి నడక మీద స్థాపించారు ఆయన, కొర్నెలియస్ గారు అని. మా అన్నికి అదే పేరు పెట్టారు. మా డాడీకి మా అన్ని అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా నాన్న పేరు మా నాన్న అనుకునేవారు. సాధారణంగా పెద్ద పిల్లలకి ఇష్టం కదా. అందులోనూ మా అన్నయ్య, మా పెద్దనాన్నకి 3 కూతుర్లు. తర్వాత మా డాడీకి ఒక కొడుకు పుట్టి చచ్చిపోయాడు, మళ్ళీ కూతురే పుట్టింది. మళ్ళీ కూతురు పుట్టిన మొట్టమొదటి కొడుకు ఇంట్లో మావుడే. అయితే మా తాతయ్య పేరు పెట్టి ఆయనకి బాప్తీసం కూడా చిన్నప్పుడే ఇచ్చేసి మా అన్నికి, మామూలుగా కాదు, అబ్రహాం ఇస్సాకు కోసం చేస్తారు కదా, ఒక క్రొవ్వు దూడని బలిచ్చి ఆ సిస్టంలో చేశారన్నమాట. చాలా అడావిడి. అంత అడావిడి చేసి ట్రైనింగ్కి పంపి, బాబు నువ్వే చెప్పాలరా, తమ్ముడు ఎలాగ వస్తాడని ఆశ లేదు, తమ్ముడు కుదురుంటలేదు అని నా కోసం చెప్తే, మీరు నమ్మండి, ఆర్య సూర్య వెనకాల ఎలా కూర్చున్నారు, అది వెనకాల కూర్చొని ఫోన్లో వీడియో గేమ్లు ఆడుకునేవాడు నేను. మా వాడు అప్పటికే సీనియర్, వాకింగ్ చెప్పేసేవాడు. మనకా ఎక్కి చేసి కాదు. కానీ నిజంగా ఆ రోజు అదే గాడాల్లో మొదటి ప్రసంగం మాట్లాడినప్పుడు ఆవిడ అంటే, బాబు వెనకాల ఫోన్ నొక్కునేవాడు నువ్వే కదా బాబు అందన అని నేనేనండి అన్నాను. కానీ మనస్ఫూర్తి చెప్తున్నానండి, నేను ఏదో సంపాదించేయాలి, బాగా చదివేవాడిని, ఏదో డాక్టర్ అయిపోవాలి, సంపాదించేయాలి, ఏదో చేసేయాలి, ఈ థాట్లో ఉండేవాడు నేను. మరి ఎలా లాక్కున్నాడో ఎలా ఎన్నుకున్నాడో తెల్ల కానీ తీసుకొచ్చి ఇక్కడ పాడేశాడు. ఎంతలా పాడేశాడంటే, ఉన్నాయి వదిలేసుకున్నట్టు, ఏది వద్దనుకున్నట్టు అన్నీ ఇంకా ఆయన కోసం వదిలేసుకుని పాడేశాడు. నాకు అనిపించింది, మనం రావాలనుకుంటే రాలేం, ఎవరు రప్పించుకోవాలి? ఆయన రప్పించుకున్నాడు అనుకోండి, మనం పోదామనుకున్న పోలేం. అది ఆయన పిలుపు అలా ఉంటుందండి నిజంగా. నేను చిన్నపిల్లని అనొద్దు అన్నాడు ఇక్కడ ఇర్మియాని.
నా చిన్నపిల్లలు అనొద్దు, మరి ఏం చేయాలి చూడండి. నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు, నేను చెప్పింది నువ్వు చెప్పాలంతే, ఇంక అందులో బరుమాట లేదు. ఎంత డెడికేటెడ్గా ఎన్నిక చేయబడ్డాడు చూడండి ఈ ఇర్మియా. చిత్తోడు చెప్పనా, 16వ ఏట పిలిచాడు మరలా. ఇర్మియా చెప్పయ్యా, నువ్వు పెళ్లి చేసుకోకయ్యా నా కోసం అన్నాడు. ఏ వయసు అండి? ఏంటి ఏదో ఫోన్లే రమ్మన్నావు చెప్పమన్నావు కదని చెప్తున్నాను. పెళ్ళొద్దా? పెళ్ళొద్దంటే ఏ కుర్రాడని ఊరుకుంటాడా సూర్యబాబు? మాట్లాడేటి పెళ్ళి అయితే కలగుంటుంది, పెళ్ళి అవ్వాలని. అయ్యాక వద్దనుకుంటాం, అయ్యాక వద్దనుకుంటాం, అవ్వకముందు అయితే ఎవడొద్దనుకోడు. అవునా కదా? కానీ చూడండి, మీరు నమ్మండి, అంత వయసులో ఉన్నవాడు దేవుడు వద్దన్నాడని తనకు బిడ్డలు ఉండరు, భవిష్యత్తు ఉండదు, ఇంక అక్కడితో ఆ వంశం ఆగిపోయింది. అన్నీ తెలిసినా సరే దేవుడి కోసం చేసుకోవడం మానేశాడు. ఎవరుంటారండి అంత ఖచ్చితంగా? జీవితాంతం అలాగే బతికాడు. ఇంకా చెప్పనా మీకు మంచి రికార్డు, 66 పుస్తకాలు ఈ బైబిల్లో ప్రపంచమంతా తిరిగి వాక్యం చెప్పిన ఏకైక సేవకుడు ఇర్మియా మాత్రమే. ఈయన నాట్ ఓన్లీ యూదులకు, ఇశ్రాయిల్కి కాదు, బబులోనీయులకి, అషూరీలకి, కానానీయులకి, హివ్వీలకి, హిత్తీలకి, ఎన్ని రకాల జనాలు ఉన్నారో అప్పట్లోనే అన్ని రకాల జనాలకి వాక్యం చెప్పాడు ఈయన. అంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నమాట ఈయన. కాకపోతే వెనకాల ముందు ఏం తోక తగిలించుకోలేదు అంత ఆయన. ఆ రోజుల్లో కనుక ఆయనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఎన్ని ప్రసంగాలు వద్దున్నాం మరి. ఏమండి, అంత ఫేమస్ సెలబ్రిటీ. అలాంటోడు ఉన్నాడు ఇప్పుడు ఈయనకి పాస్టర్ కింద. ఎవరికే? సిద్కియాకి. ఎలా వినాలి మాటలు చెప్పండి, గుండెల్లో పెట్టుకోవద్దు. దౌర్భాగ్యం చెప్పనా, గుండెల్లో పెట్టడం దేవుడు ఎరగండి. వాక్యం చెప్పినోడు తీసుకెళ్ళి జైల్లో వేసాడు. ఎవరు? ఎక్కడ వేసాడు? ఏం చెప్పాడని? వాక్యం చెప్పాడని. చూద్దాం, తీయండి ఒకసారి ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం. ఈ సందర్భాన్ని ఇంటికి అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 38 యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న, ఈ పట్టణం అంటే యోధా పట్టణం, నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, కరువు చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు కానీ కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. అంటే అబ్బాయి చెరలోకి వెళ్తున్నారు, పంపేదెవరు? నేనే. మీరు కుదురుగా చెరలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఏమవుతారు? బ్రతుకుతారు. వద్దని మొండికేశారనుకోండి, మీరు ఏమైపోతారు? చచ్చిపోతారన్నాడు దేవుడే. ఎందుకంటే చెరలోకి పంపేదే ఎవరు? దేవుడు. అందుకని ఏమన్నాడు చూడండి, మీరు వెళితే బ్రతుకుతారు, ఆ దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తన ప్రాణమును దక్కించుకుందరని వారు బ్రతుకుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగిప్పబడును, అతడు దాన్ని పట్టుకొని అని ఇర్మియా ప్రజలందరికీ ఏం చేశాడంటే అండి, ప్రకటిస్తే ఏమైందంట, కొంతమంది అందరూ కలిసి పేజీ తిప్పేసి ఫస్ట్ లైన్ చదవండి. వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుషుడు ప్రజల నష్టము కోరువాడే గాని ఏ నష్టం కోరాడు? ఏంటినా సిద్ధార్థ్ గారు ఏ నష్టం కోరాడు? కూర్చోరానా, కథలు కట్టి ఇటు. ఏ నష్టం కోరాడు? ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. వెనక ఎక్కలేదా? ఏవి ఎక్కలేదు. మరేం కావాలి? సొల్లి మాటలు, సొల్లి కథలు కావాలి. ఉన్న పల్లంగా యాక్షన్ చెప్తే ఎంత బాగుంటారు జనాలు. నిజమే కదండి? కానీ మీరు అర్థం చేసుకోండి, సొల్లి మాటలతో మనం పరలోకి వెళ్ళలేం. పరలోకం వెళ్ళాలంటే ఉన్న వాక్యం ఉన్నట్టుగా మనకు రావాలి. ఆ సారం మనకు వస్తేనేగా మంచి చెడు తెలిసేది. కానీ చూడండి, ప్రజలు అంటున్నారంట, అంత చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే వీడు మనల్ని పాడు చేసేవారే కానీ బాగు చేసేవాడు కాదన్నారంట. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే జనానికి ఎక్కదా అంటే ఏమవుతుంది? ఎక్కదండి. మీకు మంచి మాట చెప్తున్నాను, బైబిల్లో కూడా ఒక చోట అన్నాడు, జనాలకంటే దురద చెవులు ఉన్నాయండి. ఎప్పుడైనా వచ్చిన మీరు దురద చెవులు గలవారై ఉంటారు. మనిషికి ఏ చెవులు ఉన్నాయి? దురద చెవులు అంటే ఇప్పుడు దురద చెవులు అంటే అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఇలాంటివి చెప్తున్నాం అనుకోండి, మన చెవికి ఆటోమేటిక్గా ఏమొచ్చేద్దండి? దురద వచ్చేస్తుంది.
అవునా? అదే చూడండి, ఇప్పుడు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి మనకంటూ కొన్ని. అవి చెప్తున్నప్పుడు చెవి కథలు, మనం కథలు, వాటి లెక్క వేరు. ఏం చెప్పండి, ఈరోజు పనికి మాలిన వాటికి ఇచ్చేంత ఇంట్రెస్ట్ వాక్యానికి ఇస్తాం మనం. ఆ? ఉన్న పలంగా ఇప్పుడు సినిమా వేద్దామని అనుకోండి, అయ్యా సిద్ధార్థ్ గారు, ప్రవీణ్ గారు, సినిమా వేస్తున్నారు ఈరోజు అన్నాను ఇక్కడ. ఏదో సినిమా, దేవుడి సినిమా అనుకోండి. ఎన్ని గంటలకు వస్తాం? మన ప్రార్థన ఎన్ని గంటలకి? 9 గంటలకు సినిమా. ఎన్ని గంటలకు వస్తారు? నిజాలు చెప్పండి, మీరు నాకు అబద్ధాలు చెప్పండి దయచేసి. 9 గంటలకు సినిమా, ఎన్ని గంటలకు వస్తాం? ఏంటి ఉండు బాబు, నేను వస్తాను, తీసాను, వెళ్ళాం. ఎన్ని గంటలకి? 8:30కి వచ్చేసి ఫ్రంట్ సీటు మనకు బాగా ఆనపోతే బాగోదు కదా. ఏం చూడాలి? సినిమా చూడాలి. వాక్యం చూడాలంటే వాక్యం ఎన్ని గంటలకి అంటే మీరు చెప్పండి, మనకి ఏ చెవులు ఉన్నాయి? అంతే కదా దాని అర్థం. వాక్యానికి, పనికి మళ్ళాట్లకి ఇచ్చే విలువ వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. అందులో సత్యవాక్యం అసలే ఎక్కదు మనకి. ఇప్పుడు అదేదో కథలు చెప్పినట్టు చాలామంది బైబిల్ని కథలు అంటారు ఈ మధ్య పాస్టర్లు అందరూ కూడా. ఏమండి, ఆయన దానియేలు గారి కంట సింహం బోన్లో తెలుసు కదా మీకు, అది ఒక ఆయన కథకని చెప్పాడు. ఏమన్నా తెలుసా? చాలాసార్లు చెప్తాను, మీరు బాగా జాగ్రత్తగా నావైపు చూడాలి. మీరు దానియేలు గారిని సింహం బోన్లో వేయగానే సింహం అందంట ఎమ్మి అందంట. ఏది సింహం? ఎవరిని? నా వైపు చూడండి, ఆయన చూసి రోజులు వస్తాయి, అప్పుడు చూద్దాం. ఏమండి, ఏమందంట దానియేలుని చూసి? ఎమ్మి అందంట. ఎవరు? సింహం. అనగానే ఈలోపు దానియేలు మీదకి సింహం దూకపోతుంటే పైనుంచి దేవుడు అంట, లయన్ స్టాప్ అన్నట. అంటే లైన్ అందంట, వై ప్రభువా అందంట. ఏమన్నది? వై ప్రభువా. అప్పుడు అన్నాడంట దేవుడు, లయన్ డోంట్ ఈట్ దానియేల్, ఐ విల్ ప్రిపేర్ మోర్ దెన్ ఫుడ్ ఫర్ యూ అన్నదంట. అంటే దానియేలు తినకో, నీకు ఇంకా చాలా ఆహారం నేను ఇస్తానన్నదంట. నిజం చెప్పండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? మాట్లాడేటి ఉన్నాయా లేవా? కానీ నిజం చెప్పనా, మనస్ఫూర్తి చెప్పనా, ఈ కథ మళ్ళీ 10 ప్రసంగాల తర్వాత చెప్పినా మీకు గుర్తుండి 10 మనసులో. ఎందుకో ఇప్పుడు సిత్కే కోసం ఏం గుర్తుండదు మీకు. ఇప్పుడు చెప్పినాక కథ ఎమ్మి అన్నది, డోంట్ ఈట్ దానియేల్ అన్నది 10 ప్రసంగాల తర్వాత కూడా గుర్తుంటుంది లేదా? అందుకే చూడండి, మధ్య మధ్యలో చెప్పిన పొడుపు కథలో లేకపోతే సరదా మాటలు ఇప్పటికీ గుర్తుంటాయి, కానీ ప్రసంగాలు గుర్తుంటాయండి. ఎందుకంటారు? ఇప్పుడు చెప్పండి, జనాలకి ఏ చెవులు అంతే, అయ్యే దొరకచెవులు అంతే. ఏట్రా దొరకచెవులు అంటే ఉన్నమాట నచ్చదు, బాగుపడన్న మాట నచ్చదు, మంచి మాట ఎక్కదో, మారు అన్నది ఎక్కదో, జీవితాన్ని సరి చేసుకున్నది ఎక్కదో. ఉన్న పలంగా అయితే సొల్లి కథలు, సొల్లి మాటలు. ఇంకో పలానా జార్జ్ బుష్ ఏమన్నాడంటే, ప్రతి ప్రశ్నలు అందరూ చెప్తారు బైబిల్లో వాళ్ళు కూడా వదిలేశారు. ఈవెన్ ఐన్స్టీన్ కూడా మనకెందుకు రా బాబు, పోలేదు మంది ఐన్స్టీన్ లాంటి ఉన్నారు బైబిల్లో. ఏమండి, నేను చెప్పండి, ఈరోజు బైబిల్లో అయ్యేగా చెప్పేవి చాలామంది. ఇంకా చెప్పమంటారా? ఉన్న పలంగా ఈరోజు వచ్చిన మీకు బెనిఫిట్ వెళ్ళాలి నా నుంచి, ప్రసంగం నుంచి. అంటే అమ్మ, దేవుడు కష్టంలో ఉన్నావా, దేవుడు ఇవ్వబోతున్నాడు తల్లి అనగానే ఆమేన్ వెనకాల నుంచి. అప్పుడు నా బ్యాచ్ ఎప్పుడైనా వినాలేదు మీరు? ఇవ్వబోతున్నాడు తల్లి అనగానే వెనక నుంచి ఏంటంట? ఆమేన్. విషయం చెప్పనా, ఎక్కడ చెప్పాను గుర్తులే, కానీ ఆమెన్ అంటే ఏంటో చెప్పానండి. ఎక్కడ చెప్పానా? ఎక్కడో చెప్పానండి. ఆమెన్ అంటే పొర్రపాటున అవునుగాక అనుకున్నారేమో. ఆమెన్కి చాలా అర్థాలు ఉన్నాయి. పొర్రపాటున ఆమెన్ అన్నావు నరకంలోకి పోయినట్టే మనం. నిజం, అంత ప్రమాదం ఆమెన్ అన్న పదం. ప్రతి విషయం తెలియకుండా మనం అనేస్తుంటూ ఎంత అన్యాయం చేసేస్తున్నామో దేవుడి పట్ల మనం. బైబిల్లో ప్రతి పదానికి అర్థం ఉందండి. అర్థవంతంగా పలికితేనే దేవుడు ఆ పదాన్ని దీవిస్తాడండి. అవునా కదండి? మనమేనంత కదండి, మనకు పదాలు వచ్చు కదని ఎక్కడ పడితే మాట్లాడకూడదు. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, అనుకూలతను బట్టి, అర్థాన్ని బట్టి మాట్లాడాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు జనాలకి అలాంటి వాస్తవమైన వాక్యాలు నచ్చట్లేదండి. ఇదే ఇర్మియా గారి కాలంలో, ఇదే సిద్కియా కాలంలో ఇంకొకటి వచ్చాడంట పాస్టర్, ఆడి పేరు హనన్య. ఏం పేరు? ఆడు వచ్చానంట, అబ్బాయి 70 ఏళ్ళు కాదురా, 70 ఏళ్ళుగా చెరలోకి వెళ్ళేది, 70 ఏళ్ళు కాదురా బాబు, 2 ఏళ్ళు అలా వెళ్ళేలా వచ్చేస్తారంటే ఏముండదు, దేవుడు మరలా అన్నీ బాగానే ఉంటాయి, మీ అందరికీ వచ్చేస్తానట. విచిత్రం చెప్పమంటారా? పెళ్ళి పెటాకులు అన్నీ మానేసి ఎంత గట్టిగా గొంతు చిచ్చుకుని వాక్యం చెప్తుంటే ఇర్మియానేమో ఏం చేద్దాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. అందరూ ఆడ పార్టీకి వెళ్ళిపోయారు. ఎందుకని?
ఆడి జండు భవన్లో ఉన్నాయి కదా మాటలు. అదేంది లేదా? ఇప్పుడు మరణశిక్ష ఏమనుకున్నారంటే వీళ్ళందరూ చదువుతాం చూడండి. ఎన్నో వచ్చిన అది 37 అధ్యాయం 5వ వచనం. ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న ఇతడు ఇట్టి మాటలు సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి 5వ వచనం, వారికి మరణశిక్ష. ఎవరికి మరణశిక్ష? ఇర్మియాకి. ఏం చెప్పినందుకు? ఏ శిక్ష? మరణశిక్ష. రాజుగారు ఏమన్నారంటే, రాజుగారు ఎవరు? అందుకు రాజైన సిద్కియా. 5వ వచనం కనబడ్డా మన హీరో. రాజుగారు ఏమన్నాడు? అందుకు రాజైన సిద్కియా అతడు మీ వశమునున్నాడు. అసలు నాకు సంబంధం లేదు, ఆడి కోసం ఇష్టం అంటున్నాడు. ఒక నాయకుడిగా, నడిపించేవాడిగా, పరిపాలించేవాడిగా, మంచి చెప్పేవాడిగా ఉన్న స్థాయిలో ఉన్న సిద్కియా చేయాల్సిన పనదా అంటే ఆడికి ఎక్కలేదు. ఎవరి మాటలో అర్థం చేసుకోండి. దేవుడి మాట ఉన్నది ఉన్నట్టుగా వస్తే జనాలు తీసుకునే స్థాయిలో లేరండి. ఏంటి ఇతని జీవితంలో మనకు కనబడుతున్న లోపం ఏంటి? దేవుని మాటను లెక్క చేయని వాడిగా, దేవుని సేవకుడి మాటను లెక్క చేయని వాడిగా కనబడుతున్నాడు. ఎవరు? సిద్కియా. అమ్మ మరలా చెప్తున్నాను, దేవుడి సేవకుడి మాట వినకపోతే ఇబ్బంది ఉంటుందండి అని మళ్ళీ చెప్తున్నాను. అది ఈ రోజు తెలీదు, తెలిసే రోజుకి మనం తెలుసుకున్న ఉపయోగం ఉండదు. ఒక ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. చదువుతారు ఒక వచనం, మత్తయి సామెతల గ్రంథం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 12వ వచనం. గుండెలు బాదుకుంటున్నాడు. ఏమన్నా చూడండి, గుండెలు. అమ్మ అక్కడున్న భావం మీ మనసుల్లో కనబడాలి నాకు. అలా చదవండి ఆ వచనం. ఎవరు చదువుతారు? అబ్బే వెరీ గుడ్ అండి సిద్ధార్థ్ గారు. అది బాధ. ఏం బాధ? అయ్యో దేనికంత బాధ? ఆ చదువుతాం చూడండి. ఉపదేశమును నేనెట్లు త్రోసివేశాను, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించింది, నా బాధకుల మాట నేనేం చేయలేదు. చెప్పినప్పుడు ఏం చేయలేదు. మరి అనుకోండి ఏం చేశాను? ఫోన్లో నేను గేములు చూసుకున్నాను ప్రభా, ఫోన్లో చెత్త వాట్సాప్లో చెత్త గొడవలో చూశాను ప్రభా. ఏమనకుండా? వాక్యం అనకుండా. నా బాధకుడు మాట ఇట్లు వినలేదు, నా ఉపదేశకులను ఎలా చెవి పెట్టలేదు అంటే బాధపడే రోజు ఒకటి వస్తుందా? అమ్మ ఒక విషయం చెప్పనా, జీవితంలో మంచి చెప్పేవాళ్ళు ఉన్నంతసేపే. వాళ్ళంటూ పోయారు అనుకోండి, వాళ్ళు పోయాక తెలుస్తుంది ఆ విలువ. మనం ఉంటుంటాం చూడండి. ఒకసారి ఆయన ఉన్నంతసేపు బుర్ర తినేసాడు అనుకున్నాను కానండి, మా నాన్నగారి మాటల విలువ నాకు ఈరోజు అర్థమవుతుందండి. ఎప్పుడన్నా ఈ డైలాగ్ ఎవరి దగ్గర విన్నారా? ఎప్పుడు అర్థమైందంట? పోయాక. బతుకున్నప్పుడు తెలియలేదా? తెలియలే. ఈరోజు నీకు చెప్పే దిక్కు లేదు, చెప్పేవాడు ఎవడో లేడు, నిన్ను పట్టించుకునేవాడు లేడు, నిన్ను కాసేవాడు లేడు. ఆ చెప్పే ఒక్క నూరు కాస్త పోయింది. ఉన్నంతసేపు నస అనుకున్నావు, బోర్ అనుకున్నావు, చిరాకు అనుకున్నావు, నాకేంటి గోల అనుకున్నావు. పోయాక ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైన ఉపయోగం ఉందా అంటున్నాను నేను. దేవుని సేవకుని మాట కూడానండి మన బ్రతుకులు మార్చే మాట. ఆ మాట దొరికినప్పుడే పట్టుకోవాలి, మనకు కావాల్సినప్పుడు దొరకదు. అదేందా లేదా? దొరికినప్పుడు ఏం చేయాలి? పట్టుకోవాలి. అది దానివల్ల ఇబ్బంది ఉంటుందంటే ఎస్, చాలా ఇబ్బంది. మరలా అన్నానండి, ఈరోజు ఎంతోమందికి వాక్యం లేని సంఘాలు నేను చూశానండి. అన్ని చోట్లకి నేను తిరిగాను. ఆ తిరిగిన వాళ్ళందరూ నాతో పాటు ప్రవీణ్ వస్తుంటాడండి. సరదాగా ఒక వాక్యం గంట సేపు మాట్లాడితే పువ్వుల్లో పెట్టుకుని చూసేసుకుంటారండి. ఏంటి ప్రవీణ్ గారు? పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ళందరూ ఒకటే మాట, అయ్యగారు మేము ఈ వాక్యం ఎక్కడ వినలేదండి, మాకు వాక్యం ఇలాంటి వాక్యం లేదు అయ్యగారు, మాకు ఇది పరిస్థితి అండి. అలాగని మన స్థానిక సంఘాల్లో అమ్మ వాక్యం చెప్తాను రండి అమ్మ అంటే అయ్యగారు వచ్చి గంటకొకరు, అరగంటకొకరు, 2 గంటలకొకరు, ఒకళ్ళు అయితే అసలు రానే రారు. అందరికి వందనాలు. ఏమి ఎక్కువైపోయావు మాట్లాడేది. ఎక్కువైనా ప్రమాదమే. లేనోడుకు తెలుస్తుంది దాని విలువ. కాదు, కొన్ని చోట్ల మీకు వాక్యాలు లేకపోయినా మీరు గమనించండి, 6 ప్రార్థన అంటే 5:30కి వెళ్ళి కూర్చుంటారు సంగతి. కూర్చోరు, ఏం చెప్పరు వాక్యం. మీరు చూడండి, కొన్ని చోట్లకి నేను వెళ్ళాను, చాలా చోట్లకి
కానీ ఎందుకు ఆ భయం అంటే వాళ్ళకి దొరకట్లేదన్న బెంగతో సగం వెళ్ళి ఒక్క ముక్క ఏదో రకంగా దొరుకుతుందన్న ఆశ. మనకేంటంటే పాటలేగా, ప్రార్థనేగా, మా ఊడు రావాలి, మొదలెట్టాలి, ఎలాగైనా వెళ్ళేదాకా మా ఊడు ఏమవుతాడు, ఆగుతాడుగా. ఇవన్నీ ఇదైపోయి ఏం చేద్దామంటే మనం వెళ్దాంలే. మరలా చెప్తున్నాను, దేవుడిని నిర్లక్ష్య పెట్టామా? దేవుడు నిర్లక్ష్య పెడితే మనం తట్టుకోలేం. మనం నిర్లక్ష్య పెడుతున్నాం, ఆయన మనల్ని పెడితే మనం ఏం చేయలేం. దేవుని సేవకుడు చెప్పిన మాట మనం ఏం చేయాలి? వినాలి. అది కోల్పోయే రోజు వస్తుంది. ఆ జీవితకాలంతో హిజ్కియా కింగ్ ఉంటాడా? ఏమో, నా తర్వాత ఎవరు వస్తారో నాకు తెలీదు, చెప్పేవాడు వస్తాడలేదు తెలీదు, చెప్పినోడు వస్తాడలేదు తెలీదు, ఏ క్షణాన్ని ఎవరితో దేవుడు ఎలా మాట్లాడతాడో తెలీదు. అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోండి, అప్పుడు మనకు మరలా వాక్యం దొరకదు. బైబిల్లో ఓ మాట వస్తే తెలుసా, వాక్యము దొరకని రోజులు వస్తాయంటే భవిష్యత్తులో. తెలుసో తెలీదా మీకు? ఏ రోజులు? వాక్యం దొరకని రోజులా? అవును కదండి. ఈరోజు చూడండి, భయంగా చెప్తున్న వాక్యాలు చెప్పాలన్నా ఏమో రోజులు ఎలా మారుతాయి ఎవరికి? దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు మాటను ఏం చేయకూడదు, మనం లక్ష్య పెట్టకూడదు. అదే మొట్టమొదటి గుణపాఠం ఎవరి జీవితంలో? హిజ్కియా జీవితంలో. రెండవది గబగబా తీయండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం. ఇది చాలా ముఖ్యమైనది, మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అందరూ తీయండి 2వ దినవృత్తాంత గ్రంథం 12వ వచనంగా చదువుతున్నాం మనం. ఓకే, 12వ వచనం చదవండి అందరూ కూడా. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాటలు వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు. అంటే మనోడికి ఏం లేదు, సార్కే రాసుకోండి, సార్కి తగ్గింపు లేదు. తన్ను తాను తగ్గించుకొనని వాడు అని రాయండి. రెండో గుణపాఠం ఏంటి? తన్ను తాను తగ్గించుకోలేనోడు. ఎవరో? హిజ్కియా. సిద్ధార్థ్ గారు తగ్గించుకోవాలా? ఎక్కడ తగ్గాలి? ఈడు ఎలాగన్నారా? అన్ని చోట్ల తగ్గినాయి కదా. ఎన్ని చోట్ల తగ్గవు? దేవుడు ఎన్ని చోట్ల తగ్గమన్నాడండి? దేవుడు ఎన్ని చోట్ల తగ్గమన్నాడండి? కొన్నా. ఈరోజు చాలామంది జీవితాలు ఎందుకు నాశనం అయిపోతుందో తెలుసా? వారి జీవితాల్లో తగ్గింపులు లేక. తగ్గింపులు ఏమంటే జీవితాలు ఏమున్నాయి? బలుపు, పొగరుతున్నాయి కదండి చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈరోజు. కాదు, దేవుడికి ఎవరు ఇష్టమో తెలుసా? వచ్చిన చదువుతాం చూడండి, మెల్లగెళ్దాం, ముందుకెళ్దాం. తీయండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం, అందరూ తీయండి. దేవుడు ఎవరిని కావాలని కోరుకున్నాడు చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం అమ్మా 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14. నా పేరు పెట్టబడిన ఎవరాల్లో? అదే ఎవరాల్లో? మనమే. నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేస్తే, అంటే మనం ప్రార్థన చేయాలని ఏం చేయాలి? తగ్గించుకోకుండా చేస్తే వెండా? తగ్గించుకొని చేయడం అంటే అర్థం ఏంటి? ప్రవ్వా, మా ఆయన తొంట్రోడు ప్రవ్వా, దుష్టుడు ప్రవ్వా, నీచుడు ప్రవ్వా అని నువ్వు అనచాల ప్రవ్వా. ఎవరిని? అది తగ్గింపా? తగ్గింపున్న ప్రార్థన చెప్పడం మీరు నాకు చెప్తాను. మీ అందరూ తెలుసు, బైబిల్లో ఒక ఆయన చేశాడు తగ్గించుకొని. పరిసయుడు, సొంకరి. ఏనారు ఎప్పుడైనా నీ ప్రార్థన? పరిసయుడు అన్నాడంట, ఇదిగో నేను ఆ ప్రవీణ్లా లేను, నేను సరస్వతంలా లేను, నేను సిద్ధార్థలా లేను, నేను చాలా రిచ్గా ఉన్నాను. ఇంకా చెప్పనంటే ప్రతి నెల దశంభాగం కూడా నీకు నేను ఇచ్చేస్తున్నాను, నేను ఇలాంటి బ్యాచ్ అయితే కాదు, నేను చాలా పర్ఫెక్ట్ అన్నాడంట. ఎవరు? పరిసయుడు. సొంకరు అన్నాడు వచ్చి, ప్రవ్వా పాపినైనా నన్ను క్షమించు. ఈ నిజంగా పాప ఏం కనపడుతుంది ఆ ప్రార్థనలో మనకి? నిజం చెప్పండి, ఈరోజు మనం చేసే ప్రార్థనలో తగ్గింపు ఉందండి. తగ్గింపు అంటే అర్థం ఏంటి చెప్పనా? సరెండర్ అయిపోవడం దేవుడికి. ఇంకా చెప్పనా?
పూర్తిగా మన భారం అంతా ఆయనకి అప్పచెప్పేసి నీ కింద ఉంటాను నువ్వేం చేస్తావో చెయ్యండి. ఎవరిని? దేవుణ్ణి. మనం ఏం చేస్తాం తెలుసా? మన యాక్సెస్లు కొన్ని తీసేసుకొని అప్పచెప్పామన్నట్టుగా అప్పచెప్తాం, కానీ మనకు ఉంటాయి ఉండవా? అందుకే చూడండి, ఇంకెంత తగ్గమంటారండి? ఏంటంట ఎంత తగ్గుతావు అంటే ఎంత తగ్గాలి? నాకు తెలియకొడుతాను, నేను అందరూ చెప్పాను. నాకు ఎంత తగ్గాలి? ఎంత అంతనే దేవుడు చెప్పాడా? ఎంత తగ్గాలి సిద్ధార్థ గారు? ఎంత తగ్గాలి? ఎంత మాట్లాడేటండి? ఎంత తగ్గాలి? మరి ఎంత అయినా తగ్గాలన్నప్పుడు ఇంకెంత తగ్గమంటారండి అంటారేంటి? ఆ మాటే మూర్ఖత్వం కదా అంటున్నాను నేను. దేవుడు ఒక లైఫ్ సీక్రెట్ చెప్పాడు తెలుసా? సక్సెస్ సీక్రెట్ ఏంటి తెలుసా? అది అందరూ తెలుసు. తన్ను తాను తగ్గించుకున్న వాడు కాదు, వాడే ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంటే నువ్వు హెచ్చింపబడాలంటే ఏం చేయాలి చెప్పరు? ఏం చేయాలి? తగ్గించబడాలి, తగ్గించుకోవాలి. అంటే నిన్ను హెచ్చించుకుంటే ఏమవుతావు? నువ్వు వద్దన్నా తగ్గించేస్తావు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు రాగానే గుళ్ళోకి వచ్చి ఈ చాప మీద కింద కూర్చున్నావు అనుకో, ఫర్ సపోజ్ చెప్తున్నాను, చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అమ్మ కుర్చీలో కూర్చో అని అనాలి. అంతేగాని రాగానే నాకు ఎవడో ఎదురొచ్చి కుర్చీ ఇవ్వలేదేటి, నేను ఎవడో లెక్క చేయలేదు వచ్చి ఇవ్వని చాష్ ఈ గుడికి కాదు నేను కుర్చీ ఇచ్చి గుడికి వెళ్తాను అనుకోండి. గుడికి కాదు కదా, దేనికి రానివాడు మొత్తానికి గెంటెత్తాడు ఆయన. మనలో పొగరు ఉండకూడదండి. ఈరోజు దౌర్భాగ్యుడు చెప్పిన మనుషులకి ఏకలు పైబడి ఉందండి పొగరు. భర్తతో గొడవ ఈవిడ పొగరు భార్య, భార్యతో గొడవ ఈయన పొగరు ఎవరు? భర్త. ఎందుకు? ఇద్దరు ఏటం కూడా ఏమి లేదు మధ్య గొడవ, ఇద్దరి మధ్య ఏంటి? దానికే మనం ఏదో పేరెడతాం కదండి, ఏగో. సరే ఎంత బాగా చెప్తున్నారు. ఏం లేదంట ఈగో. ఏటి ఈగో? అదే లేక అన్నదమ్ముల మధ్య ఈగో, అక్క చెల్లెల మధ్య ఈగో కదా. ఏమీ లేదు, నేను ఎందుకు తగ్గాలి? దేవుడు అన్నాడు, నువ్వు తగ్గితే నీ జీవితం బాగుంటుందిరా అంటున్నాడు ఆయన. అమ్మ ఓ మాట చెప్పి ముగిస్తాను నేను, మీరు బాగా మనసు పెట్టండి. జీవితంలో అన్ని క్షణాలను కోపాలు పగలు సరికావండి. జీవితంలో మనం తగ్గి ఉండాలి. ఎందుకో చెప్పనా? నీ అన్న బంధం, నువ్వు కోపగించుకున్న నీ బంధం ఏ క్షణాన్ని ఇప్పుడు ఎక్కడ ఆగిపోద్ది ఎవరికి తెలీదు. అదే కోపంలో నువ్వు ఆ బంధాన్ని కోల్పోయావు అనుకోండి, మరలా నువ్వు పశ్చాత్తాపడదామన్న నీకు ఛాన్సు రాదు. వస్తుందా? ఒక కొడుకు తండ్రి మీద కోపకిచ్చాడంట, కోపకిచ్చి తండ్రి వదిలేసిపోయాడంటండి. వెళ్ళిన కొన్నేళ్ళకి వార్త, మీ నాన్న చచ్చిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, గుండెల మీద పడి బాదుకుంటూ ఏడుస్తున్నాడు. నాన్న ఒక్కసారి లేకు నాన్న, నీకు నేను సారీ చెప్పాలి నాన్న, ఒక్క మాట నాతో మాట్లాడు నాన్న అని ఏడుస్తున్నాడు. లెగుస్తాడా? సారీ చెప్తాడా? అవకాశం ఉంటుందా? ఎప్పుడు చెప్పాలి? మరి బతుకున్నంతసేపు ఏం చేసావు? కోపం, పగ, అమ్మా ఏం చేసావు? ప్రతీకారం కాదు. మరలా చెప్తున్నాను, చెత్త కోపాలతో చెత్త పగలతో ఉన్న బంధాలు పాడు చేసుకోకండి. ఎవడెప్పుడు ఉంటాడు ఎవడికి తెలియదు. ఈరోజే బావచ్చు, మనంత శాశ్వతం నేను అంటానా? అవును కదండి. కానీ మనలో ఉన్న గిల్ట్ ఉందో చూసారా, శాశ్వతకాలం ఉండిపోద్దండి. అయ్యో పలానా ఊరితో కోపంలో పోయాడే, అర్థం చేసుకోలేకపోయానే, నా పగతో నా పొగరుతో నా కోపంతో వాడిని దూరం పెట్టేస్తానే. అది నేనేమంటానంటే, అదే తగ్గింపు కలిగి ఉన్నాం అనుకోండి, వాడైనా నీ పోయే ముందు నా బిడ్డను నేను బాధ పెట్టానే అన్న అర్థం చేసుకునే స్థితిలో పోతాడు. అర్థందా లేదా? క్రైస్తవుడికి అసలు తగ్గింది కాదు, యేసు ప్రభు వారే మనకు మాదిరి. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, పరలోకములు దేవునితో సమానమైన భాగ్యాన్ని కూడా ఉన్నా అవన్నీ వద్దనుకొని సమస్తాన్ని వదిలి నీ కొరకు నా కొరకు ఉమ్మేయించుకున్నాడు, నీ కొరకు నా కొరకు తిట్టించుకున్నాడు, నీ కొరకు నా కొరకు కొట్టించుకున్నాడు, నీ కొరకు నా కొరకు చనిపోయాడు. అంతకంటే ఇంకెంత తగ్గాలంటే మళ్ళీ మీరు ఎంతైనా తగ్గాలి. ఇదికేం లేదు చెప్పండి ఎవరికి? సిద్ధియాకేం లేదు, తగ్గింపు లేదు. టైం లేక నేను బేగా వెళ్తున్నానండి. నెంబర్ 2 ఏం లేదు, తగ్గింపు లేదు. నెంబర్ 3 మీరు బాగా వినాలి, ముగించేశాను. బబులోను చెరకి దేవుడే అప్పచెప్పాడు.
ఎవరు అప్పచెప్పారు? ఇందాక కూడా మనం సందర్భం చదివాం ఏమని, మీరు ఆ చెరలోకి వెళ్తే బ్రతుకుతారు, వెళ్ళకపోతే ఏమవుతారు. ఇంకా చెప్పనా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియా గ్రంథం 27 అధ్యాయం నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 27 అధ్యాయం నోట్ చేసుకోండి ఒకసారి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అధ్యాయంలో అంటాడు, అబ్బాయ్ నేను సమస్తాన్ని నడిపించేవాడిని, ఈ సృష్టి అంతా నాది, ఎవరికి ఇవ్వాలని నాకు అనిపిస్తే వాళ్ళకి ఇస్తా. నాకు నెబుకద్నెజరుకి ఇవ్వాలనిపించి ఇచ్చాను నేను. ఇదంతా ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది? నెబుకద్నెజరు ఆధీనంలోకి. ఎవరు ఇచ్చారు? మీరందరూ నోరు మూసుకొని వెళ్ళండి. ఎవడైనా కాదంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు బ్రతికే ఛాన్స్ లేదన్నాడు దేవుడు. అంటే మీరు చెప్పండి, శ్రమ పెట్టింది ఎవరు? చెప్పాలి మీరు. ఎవరు పెట్టారు? దేవుడు శ్రమ పెడితే వీళ్ళు ఏం పడాలి? వీడేం చేశాడు తెలుసా? తిరగబడ్డాడు. ఇందాక నోట్ చేయమని కదా పదం. అంటే అర్థమేంటి? నాకు ఈ శ్రమ వద్దు, బయటికి రావాలని ట్రై చేశాడు, అందుకే పోయాడు. రాసుకోండి, దేవుని శ్రమను నిర్లక్ష్యం చేశాడు అని రాయండి, లేదా దేవుని శిక్షకు లోబడలేదు అని రాయండి. మూడోది, దేవుని శిక్షకు లోబడలేదు. ఎవరో ఏమంటే దేవుడు మనకు శిక్ష వేస్తే మనం లోబడాలా? ఓ చిన్న మాట చెప్తానండి. స్కూల్లో టీచర్లు చూసారా అమ్మ ఎప్పుడన్నా? రే చేయబట్టరా, ఏం కొడతాకి? దెబ్బ కొట్టడానికి. కుర్రాడు ఏం పట్టాలి? అబ్బాయి నొప్పి వస్తుంది, నా వల్ల కాదు, నేను కొట్టించుకున్నాను అనుకోండి, లోబడినట్ట నొప్పే. కానీ ఎందుకు దెబ్బ? నీకు బుద్ధి రావాలని. ఒరే గోడ కూర్చేయరా, అబ్బాయి నడుము నొప్పి వస్తుందండి, నా వల్ల కాదండి అని అనకూడదు. శిక్షకు నువ్వేమవ్వాలి? మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని శ్రమలు పెడుతున్నాడంటే మనం భరించాలి. వద్దంటే ఎలాగా? కానీ మన ప్రార్థనలు ఏంటి? ప్రభువా ఈరోజే ఈ శ్రమని, చంద్రమ్మ గారు ఏం చేయి, తీసేయి అనగానే వెనక నుంచి అందరూ ఆమేన్. ఏం తీసేయి, ఏం తీసేయి? మనకి బుద్ధి ఏమవుతుంది? మనకు బుద్ధి ఏమవుతుందండి? బుద్ధి రావాలంటే తెప్పబడాలి. విషయం చెప్పనా, మనకు వచ్చే శ్రమలు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈ శ్రమను తట్టుకునే శక్తి భయాన్ చేయాలంటే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నీకు టైం లేదు, వాతావరణం కూడా మారిపోతుంది మెల్లగా, మీ అందరు మూడు మారిపోయే ప్రమాదం ఉంది, అందుకే నేను చాలా కుదించి చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినాలి. దావీదు అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు, నెంబర్ 1 మంచోడు. ఎవరో? దావీదు. ఓ రోజు సొంత కొడుకు తిరగబడ్డాడు. ఎవరి మీద? దావీదు మీద. బాధలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఈలోపు షిమీ అన్న ఒకడు వచ్చాడు. ఏం పేరు? ఎప్పుడైనా ఇక్కడ చెప్పాను, నేను ఎక్కడో చెప్పాను, గాడాల్లో అనుకుంటా, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది నేను మాట్లాడింది, మీరు వినండి, చాలా బాగుంటుంది చరిత్ర అది. షిమీ అని ఒకడు వచ్చాడు. వచ్చన్నాడు, ఒరే దావీదు, ఇలాగే మాట్లాడాడు, నీ బతుకు బాగోకే దేవుడి బాధ పెట్టాడు రా అంటారు కదండి చాలామంది. మనం జిక్లేరు, ఎందుకైంది అనుకోండి, నీకు ఇలా సరదా తీరాలి. ఎప్పుడైనా డైలాగులు ఉన్నారు వెనకాల ఎవరన్నా? అప్పుడు మనకేమనిపిస్తుంది? కావడం అనవా అంటామనవా? ఎందుకని? రెచ్చిపోయే వాళ్ళు మనం. ఇచ్చేతోడు చెప్పమంటారా? ఆ మాట షిమీగడ్ అంటుంటే పక్కనున్న దావీదు గారి మేనలుడు అభిషై అనే వ్యక్తి కోపం వచ్చి, రాజా నీ ముందుడు కుక్కలాటోడు, ఒక్క అను ఆడి తల నరికేస్తాడు. ఎవరి తల? షిమి తల. దావీదేమన్నాడు? తీనందరూ కూడా తీయండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. అమ్మా ఇవన్నీ మనకు తెలియాలి. శ్రమను మనం భరించాలి, ఎందుకంటే భరించడానికే పెడుతున్నాడు. ఏది వద్దంటే ఎలాగా? చూడండి, చదువుతాం. 16వ అధ్యాయం 2వ సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం. అందుకు రాజు, మీరు 5 నుంచి 13 వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. 11 చదువు. అందుకు రాజు, ఏమండి సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని. ఎవరు చెప్పారు? అమ్మా ఎవరు చెప్పారంట? దేవుడు చెప్తే మీరెవర్రా ఆపడానికే అన్నాడండి. ఏంటి తను తిడుతున్న వాళ్ళు చూసి అంటున్న మాట అది. నన్ను తిట్టాడండి అంటలేదు. మనం ఎన్ని సాగదీస్తాము? ఎంత మాట అన్నాడో తెలుసా అయ్య గారు? ఎంత మాట?
ఏ ఎవడ మాత్రం తట్టుకోగలరు చెప్పండి మన వరుసని. దావీదు అన్నాడు, నన్ను తిడుతున్నాడా, దేవుడు తిట్టమన్నాడేమో నన్ను. చెప్పింది ఎవరు? దేవుడేమో. ఎవరికి బుద్ధి రావాలని? నాకు బుద్ధి రావాలని చెప్పాడేమో. యెహోవా వానికి సెలవియ్యగా ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషైతోను తన సేవకులందరూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు. అబ్బా చూడండి, వాడు నన్ను తిడుతున్నాడు అంటలేదు. వాడిని తిట్టమంది ఎవరికి బుద్ధి రావాలని? దావీదు యాక్సెప్ట్ చేసుకోండి. అరే దేవుడు ఇచ్చాడు రా నన్ను తిట్టమని, మీరు ఆపుతారేంటి? నాకు ఈ బాధ పడమని పెట్టింది ఎవరు? దేవుడు. 12వ వచనం, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు, ఒకవేళ నేను తట్టుకున్నానేమో మేలు చేస్తాడేమో. ఎందుకు ఏదో అంటారు మీరు. అంటే మేలు జరగాలంటే శ్రమను ఏం చేయాలి? మనం తట్టుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? మొక్కలేసి ప్రభా ఇయ్యాలే తీసేయి, సాయంత్రానికల్లా తీసేయి. ఏం తీసేయి? పెట్టింది నీ బాగు కోసం కదా నాన్న. నువ్వు బాగుపడతావు కదా పెట్టాడు, నువ్వు బాగుపడతావనే కదా ఇవన్నీ చేస్తున్నాడు. మరి వద్దంటే ఎలాగా? నువ్వు బాగుపడ్డావు అనిపించినప్పుడు ఆయన తీసేస్తాడు. మనం ఏం చేయాలి? మనం ఏం ప్రార్థన చేయాలి? తీసేయనాలా? ఈరోజు నన్ను బాగుపరిచని ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? తట్టుకునే శక్తిని నాకు ఇవ్వయా అని చేయాలి, అంతే. అంటే దేవుని శిక్షను కూడా వద్దనకూడదా? ఏదైనా రాని, ఎవరి శిక్ష? అది జబ్బైనా, రోగమైనా, అప్పైనా, బాధ అయినా, ఏదైనా నీ మీద ఆయన పెట్టాడంటే నిన్ను లైన్ చేయడానికని మర్చిపో, సరి చేయడానికని మర్చిపోక. నువ్వేమవ్వాలంటే సరి అవ్వాలంతే. నా మీద శ్రమ ఉంది అనుకోకూడదు. మాట్లాడుతున్నాయండి. నా మీద శ్రమ ఉంది అని నువ్వు అనుకుంటున్నాను, నీ మీద ఉన్న శ్రమ పోదు. నీ మీద ఉన్న శ్రమ ఎందుకు నీ మీదకి వచ్చిందో నీకు అర్థమయ్యి అది ప్రకారం నీ బ్రతుకు దిద్దుకొని కట్టుకుంటే దేవుడే ఆటోమేటిక్గా నీ మీద పెట్టిన శ్రమను తొలగిస్తాడు. బైబిల్లో కొన్ని వచనాలు శ్రమ ఆయన పోగొడతాడు కానీ రాగానే వెంటనే తీసే అంటున్నా. వెంటనే అలా తీసేస్తాడండి. నీకు బుద్ధి రావాలిగా, బాగుపడాలిగా, సరే అవ్వాలిగా. ఆటోమేటిక్గా అన్నీ అయ్యాక నువ్వు వద్దనుకుండానే అనుకుండగానే తీసేస్తాడు. ఎవరు? దేవుడు. అంటే మీరు చెప్పండి, దేవుని శిక్షకు మనం ఏమవ్వాలి? లోబడాలి. ఏమవ్వాలి? బైబిల్ కూడా ఏమన్నా తెలుసా? శిక్షకు లోబడిన వాడే గొప్పోడు అవుతాడు. లోబడనోడు ఏమవుతాడు తెలుసా? తీర్థం తీయని ఒకసారి కూర్చుని చదవండి. సామెతలు 13 గబగబ తీయండి. 15 సామెతలు 13:18 సామెతలు 13:18 చూడండి. లోపన్నవాడు శిక్షను ఉపేక్షణ అంటే ఏం చేయడం? ఉపేక్షించడం అంటే అర్థమేంటి? వద్దనడం. సిద్కియా ఏం చేశాడు? నాకు వద్దు అని తిరగబడకూడదా? శిక్షను ఉపేక్షించు వాడికి అవమానము, దారిద్రత వస్తాయి. ఏమేమి వస్తాయి? అవమానము, దరిద్రం. ఏమొద్దన్నవాడికి? శిక్షణ వద్దన్నవాడికి. మరి ఎవడు గొప్పోడు? గద్దింపును లక్ష్య పెట్టువాడే గొప్పోడు. ఎవరు గొప్పోడు? గద్దింపుకు లోబడ్డ వాడే గొప్పోడు. వద్దన్నవాడు గొప్పోడు. సిద్కియా జీవితంలో మనం నేర్చుకున్న 3వ గుణపాఠం దేవుని శిక్షకు చనిపోయాడు. దౌర్భాగ్యం చెప్పనా? ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ బబులోను అనే ఒక భయంకరమైన క్రూర మృగము లాంటి రాజు చేతికి చెరగా వెళ్ళిపోయారు. మీరు చదువుకుండా అధ్యాయం అంతా కిందకి వచ్చిన వెళ్ళాక వాళ్ళు వచ్చి ఆడ, మగ, చిన్న, పెద్ద ఏమి తేడా లేకుండా అందరినీ అతి భయంకరంగా హింసించి పట్టుకొని వీళ్ళ ఇల్లులు కాల్చివేసి
వీళ్ళ బంగళాలు బద్దలు కొట్టేసి పడగొట్టేసి యెరూషలేము దేశంలో చిన్న గడ్డి పువ్వు కూడా లేకుండా కాల్చేసిపోతారు. అక్కడికి యూదులందరూ ఏ చెర్లకు వెళ్ళిపోయారు? బబులోని చెర్లకు వెళ్ళిపోయారు. అక్కడితో యూదుల రాజుల చరిత్ర కూడా ఎంతుంది? రాజు మరి మరలా ఏమైందంటే చెరలో ఏం జరిగిందో, చెర తర్వాత ఏం జరిగిందో ప్రస్తుతానికి చెర వరకు అయితే కూడా ఓకే. ఎప్పటి వరకు విన్నాయన్నీ మీ మనసులో ఉన్నాయని అని అనుకుంటూ ఒక లేకపోతే అవన్నీ మనకి యూట్యూబ్లో అందుబాటులో వినండి, నేర్చుకోండి. లోక విద్యకు ఎంత పరితపిస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో అంతకు మించిన కష్టం దేవుని విద్య కోసం కూడా పడండి. ఎందుకు అంటే ఇది మోక్షాన్ని చేర్చేది మోక్షాన్ని చేర్చేది. అలా చేరాలంటే ఖచ్చితంగా 66 పుస్తకాలు మనకి తెలిసి ఉండాలి. విన్న ఈ మాటలన్నీ మనందరి హృదయాల్లో ఫలభరితంగా, క్షేమపరితంగా దేవుడు మన విడుకుల గురించి నడిపించి బలపరిచి కొనసాగించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్.